నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. రక్షక భటులు అంటే సమాజాన్ని రక్షించేవాళ్ళు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది రక్షక భటులే. హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ దాదాపుగా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారు. ప్రజల రక్షణే వారి బాధ్యతగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి రక్షక భటుల్ని, అలాంటి వ్యవస్థని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే పోలీస్ అధికారులు మన కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తారు. మరి అలాంటి అధికారుల్ని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని అలాంటి అధికారుల్ని అగౌరవపరిస్తే మరి ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది అని చెప్పేసి ప్రతి సామాన్యుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. ప్రత్యేకించి ప్రజలను పాలించే వాళ్ళు ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే నిన్న కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలని మరి ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి సమక్షంలో నిన్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. పోలీస్ శాఖను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఆయన ప్రసంగించారు. ఎందుకంటే వారి తండ్రి గారు పోలీస్ కానిస్టేబుల్ నుంచి కూడా మరి ఉన్నతమైనటువంటి పదవులు ఆయన అధిరోహించారు. అంటే వారి జీవితాల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయో వారు చాలా దగ్గర నుంచి చూశారు. కాబట్టి మరి ఆయన చాలా అద్భుతంగా ప్రసంగించారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులను ఎవరు కించపరిచినా తను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎందుకంటే ఆ శాఖ యొక్క గొప్పతనం, ఆ కష్టం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం అండగా ఉండాలన్నారు ఉప ముఖ్యమంత్రి. పోలీస్ అధికారులను ఏ రాజకీయ నాయకుడు బెదిరించినా ఊరుకోబోమన్నారు పవన్. అంటే ఎవరు బెదిరించారు, ఎవరు బెదిరిస్తున్నారు, గతంలో ఎవరు బెదిరించారు అనే దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో పోలీస్ శాఖను ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి ఆయన కొన్ని పరుష పదజాలాలు మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారంటే కొంతమంది పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బానిసలుగా వ్యవహరిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నోటితో చెప్పకూడని మాటలు ఆయన ఆ శాఖ సంబంధించి మాట్లాడారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక శాసనసభ్యుడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆషామాషి మంచి కాదు, ఒక 38% ఓట్ బ్యాంక్ వచ్చిన ఒక పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీలో. మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఇష్టానుసారంగా పోలీస్ వ్యవస్థను మాట్లాడితే ఇంకా సాధారణ వ్యక్తులకి, అందులోనూ రౌడీలకి, గూండాలకి, క్రిమినల్స్కి పోలీసులు అంటే భయం ఉంటుందా? ఉండదు. అయితే ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఉప ముఖ్యమంత్రి ఆ వేదిక మీద మాట్లాడారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక సప్త సముద్రాలు అవతలున్న లాక్కొని వస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను కూటమి సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ ఆయన ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, ఒకవేళ రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ ఉంది ప్రజల్లోనూ, అధికారుల్లోనూ. సో మేము అధికారంలోకి వస్తే ఈ విధమైన సేవ చేస్తామనాలి. మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూస్తారు, రపా చూస్తారు, పోలీస్ అధికారులను బట్టలు ఓడదీస్తాం, ఇవన్నీ మాట్లాడితే ఒకవేళ ప్రజలు వారికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో మాజీ సీఎం జగన్కు పోలీస్ శాఖకు మధ్య దూరం పెరుగుతుందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పవన్ వర్సెస్ జగన్. మనం ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పోలీస్ అధికారులను ఉద్దేశించి ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఓడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి
యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అదే. సరే, విన్నారు కదా. అంటే ఈ అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటే, నిన్న కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఆ మాటలు ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖను ఏ విధంగా కించపరిచి మాట్లాడారు అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట పిలిచేయండి. మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం, దాన్ని బలహీనంగా తీసుకుంటున్నాం. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము అది విన్నారు కదా, ప్రతి స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో పక్కన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారు. అంటే పోలీసు శాఖని నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే రాష్ట్రంలో అనేకమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ఈరోజు ఎంతో కొంత ఈ క్రిమినల్స్కి, గూండాలకి, రౌడీలకి భయం, భక్తి ఉందంటే పోలీస్ అధికారులను చూసే. ఈ మధ్యకాలంలో ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఈ క్రిమినల్స్ని, రేపిస్టులని, గోండాలని, ఈ చైన్ స్నాచర్లని వీళ్ళని కొట్టడం తగ్గింది. తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క అరాచకాలు పరాకాష్ఠకు చేరిపోతూ ఉన్నాయి. సో చాలామంది ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, కాస్త పాత రోజుల్లో ఉన్నటువంటి పోలీసింగ్ విధానం ఉండాలని కోరుకునే వేళ ఉన్నారు. అలాగని 100కు 100 మంది పోలీసులు నీతిగా, నిజాయితీగా డ్యూటీ చేస్తారని చెప్పడానికి కూడా లేదు. కొంతమంది పోలీసుల మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల నేపథ్యంలో చాలామంది సస్పెండ్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సస్పెండ్ అయిన కొంతమంది నీ ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, మరి కొంతమంది తప్పు చేస్తే సస్పెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా పోలీసు శాఖని ఏ రాజకీయ నాయకుడైనా నిర్వీర్యం చేయాలనుకున్నా, పోలీసు శాఖ మీద ఎవరైనా కక్షలు, కార్పణ్యాలు పెంచుకున్నా వాళ్ళు ఎవ్వరికి కూడా మనుగడ ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. సమాజం అలాంటి ఆలోచన విధానాన్ని కూడా హర్షించదు అనేటువంటిది అయితే మేధావుల అభిప్రాయం. ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా సుజాత్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, వారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు, ఇక మిమ్మల్ని క్వశ్చన్లు అడగాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు. మళ్ళీ మన ప్రేక్షకుల కోసం మనం మళ్ళీ బయట ప్లే చేసాం. ఒక శాఖ, పోలీస్ శాఖ అంటే ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ ఆ శాఖ ఉండబట్టే శాంతి భద్రతలు, ఆ శాఖ ఉండబట్టే ప్రజలు కాస్త ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు. అలాంటి పోలీసు శాఖని అవమానపరిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారుల్ని గౌరవంగా ఉండాలి, వారిని మాజీ ముఖ్యమంత్రి గారు బెదిరిస్తున్నారు, బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు, అది తప్పు అని చెప్పేసి ఏమంటారు వెంకటేష్ గారు? ముందుగా మీకు 99 వీక్షకులకి, అలాగే యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మండలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వక్రీకరించబడినాయి అని చెప్పేసి అని చెప్పాలని అనుకుంటున్నాను సార్. మీరు విన్నారు కదా నేను ప్లే చేసింది? పోలీసు శాఖ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అన్నారు? ఈ రాష్ట్రంలో పోలీసు శాఖ అంటే 1 to 100 చాలా మంది ఉన్నారు. 1 to 100 అందరిని అనేసారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కూడా బయట విన్నారు కదా, మీకున్న రష్ లో మీరు విని ఉండకపోవచ్చు, ఆయన నేరుగా మాట్లాడింది రష్ అయితే విన్నారు కదా. ఇప్పుడు చూపించినటువంటి క్లిప్పింగ్, పోలీసు శాఖ మొత్తానికి బట్టలు ఊట తీపిస్తానని అన్నారా, లేకపోతే పోలీసు శాఖ మొత్తాన్ని సప్త సముద్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను, ఉద్యోగాలు ఊడబెరుకుతానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అనేది నా క్వశ్చన్. ఎవరైతే ప్రభుత్వానికి ఫేవరిజం చేస్తున్నారో,
ప్రభుత్వానికి ఫేవరిజం చేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద అక్రమమైన కేసులు పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా కబడ్దార్ అని చెప్పేసి అని రెగ్యులర్ పందాలోని అందరు రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ మాటలు మాట్లాడించడానికి ఎటువంటి ఉద్దేశం ఉందో నాకైతే అర్థం కాని విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు కొత్త, పరిపాలనకి ఇంకా కొత్త, ఆయన ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు మీరు యూట్యూబ్ లో కొట్టండి, ప్యానల్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులను అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, మీరు కొట్టండి, చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలుగా బట్టలు తీస్తానన్నారా చంద్రబాబు నాయుడు గారు? పోలీస్ అధికారులు, మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్, మీరు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు ఏమన్నారో చెప్పమంటే మీరు అవన్నీ చంద్రబాబు గారు అన్నారు. వినండి బ్రహ్మనాయుడు గారు, పరుగులు తీయించండి పోలీసులు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పర్యటనకి వెళ్ళినప్పుడు అధికారులు అడ్డుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి గలాటాలో కానివ్వండి, ఘర్షణలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి. మీరు అవి కూడా ప్లే చేస్తే మాలాంటి వాళ్ళం మీరు చిత్తశుద్ధిగా ఉన్నారనుకుంటాం. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలు మీరు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆయన అధికారానికి కొత్త, రెండోది పరిపాలనకి కొత్త, అడ్మినిస్ట్రేషన్ ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పోలీసులను ఉద్దేశించి అనేది మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, అది గూగుల్లో కొట్టండి. నేను కొట్టాను, చాలా వరకు వీడియోలు వచ్చినాయి. రెండోది ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి పోలీసు రిజర్వ్ కానిస్టేబుల్ ను కొట్టారు కదా, వాళ్ళకి ఏమైనా రిమాండ్ ఇచ్చారా? అటవీ శాఖకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలో అటవీ పోలీసుల మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు కట్టారు, 41A నోటీసులు ఇచ్చేసి వదిలేశారు. మరి వాళ్ళని ఏమన్నా ఇప్పుడు చర్యలు తీసుకున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి మీద తర్వాత తీసుకోవచ్చు, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీల మీద తర్వాత తీసుకోవచ్చు. అసలు మీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీ పరిపాలనలో డిఎస్పీ స్థాయి అధికారి కోయా ప్రవీణ్ గారు ఏమన్నారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో, మీరు పత్యాపారాలు చేసుకోవటానికి వస్తే ఇక్కడ ఇలాగే జరుగుతాయి అన్నారు. ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి మాట్లాడవలసినటువంటి మాటలు ఇవేనా? దీని మీద చర్యలు ఉండవా? మళ్ళీ ఆయన తీసుకొచ్చి రకరకాలుగా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను రీసెంట్ గా చూసాను, ఆయనకి ఎక్కడో సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు మీరు ప్రస్తుత పరిపాలనలో మీరు ఎలాంటి పరిస్థితులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటాడు, ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాటలు మాట్లాడితే ఆయన మాటలకి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బెదురుతారా, లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కాదండి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక ప్రజాదరణ ఉన్నటువంటి నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పోలీస్ అధికారుల్ని ఆ విధంగా మాట్లాడితే వాళ్ళ యొక్క ధైర్యాన్ని దెబ్బతీసినట్టు కదా, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టు కదా. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాట్లాడవలసినటువంటి మాట అదే, ఖచ్చితంగా అదే. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి తొత్తులుగా ఏ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించినా వాళ్ళని వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, బట్టలు తీయాలి. ఇది ఒక సామాన్యుడిగా నా కోరిక. ప్రభుత్వంలో ఖచ్చితంగా పనిచేసే ఆఫీసర్లను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ఖచ్చితంగా మీరు చెప్పేయన్ని కూడా ఆపాదించు. ఖచ్చితంగా పనిచేసేటువంటి ఆఫీసర్లు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? పని చేయని వాళ్ళు ఏంటి, పని చేసిన వాళ్ళు ఏంటి? చూస్తున్నారు కదా మీరు. నేను రెండు ఉదాహరణలు చెప్పా. ఆ దౌడ ఈ దౌడ వాయించినటువంటి అటవీ శాఖ అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అటవీ శాఖ అధికారులను కొట్టిన వాడి మీద ఇప్పటి వరకు రిమాండ్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మళ్ళీ మీరు ఏంటి అని అడుగుతున్నారు. ఒక మీడియా స్థానంలో ఉండి మీరు ఏంటని అడిగితే మేమేం చెప్పాలి? కాదు, ఒక సామాన్యుడి మీద దాడి జరిగితేనే మనం ఒప్పుకోం. అటువంటిది అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే వాడు మీ అధికార పక్షం వాడని చెప్పేసి రిమాండ్ ఇవ్వవా నువ్వు? ఇదేనా నువ్వు తీసుకునే చర్య? ప్రతిపక్షంలో ఉండేవాడి మీద ఎప్పుడైనా తీసుకోవచ్చు, వాడు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాడు 5 సంవత్సరాలు. ఎక్కడికి కూడా అధికార పక్షంలో ఉన్నవాడి మీద తీసుకున్న చర్యలు ఏంటి? దాని గురించి చెప్పాలి. అందుకే అంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి మాటలకి మనం పెద్ద సీరియస్నెస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే హీఈస్ స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నారు. ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, చంద్రబాబు నాయుడు గారి అండర్లో నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకునేటువంటి వ్యవహారంలో ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. రెండోది ఇంకోటి కూడా ఆయన ఏమన్నారంటే క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క
అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పేసి అంటారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే మీకు తెలియదు, ఇంకా ఆయనతో పాటు అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఏం చర్యలు తీసుకుంటుందండి? ఇవాళ నువ్వు ఏం తీసుకుంటావు, రేపు పొద్దున వచ్చేవాడు అదే తీసుకుంటాడు. కాబట్టి పోలీసు వ్యవస్థలో కొత్తగా వచ్చే 6,000 మంది కానిస్టేబుల్స్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా అవనివ్వండి, మా అధికార పార్టీ అవనండి, ప్రతిపక్ష పార్టీ అవనివ్వండి, సామాన్యమైన జనాలు అవనివ్వండి, చట్టానికి రాజ్యాంగానికి బద్దులై మీరు ప్రవర్తించండి అని చెప్పేసి చెప్పాలి. అది కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నది. పోలీస్ అధికారులని హెచ్చరించటం, వారి యొక్క విధులని సక్రమంగా వారు చేసుకోనివ్వకుండా ఉండటం అని మీరు అనరా ఒక అడ్వకేట్ గా? పోలీసు వ్యవస్థని సక్రమంగా పనిచేస్తే ఎవడైనా సరే పోలీసు వ్యవస్థని హెచ్చరిస్తే కోర్టులు స్పందిస్తాయి, లేదా పోలీసు వ్యవస్థ స్పందిస్తుంది. ఇప్పుడు నేను ఏదో చిలవల పొలం నేను మాట్లాడాను కదండి, అవకాశం వచ్చిందని చెప్పేసి మీడియా డిబేట్ లో పోలీసులు సాయంత్రానికల్లా నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తారు. దీనికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి అతీతుడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఒక విషయంలో ఖచ్చితంగా కొంత నిజం ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు సైలెంట్ గా ఉంది. మీరు మాట్లాడండి, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? నేను మాట్లాడతాను, నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఏ జగన్మోహన్ రెడ్డి చట్టాలకు అతీతుడా? ఎందుకని అరెస్ట్? ఇప్పుడు ప్రజలని పీడించి తినేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆధారాలతో సహా ఖచ్చితంగా మాట్లాడతాను నేనైతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది అదే కదా, భాషేనండి. మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఆయన చెప్తున్నారంటే పోలీస్ అధికారులు స్త్రీలు కూడా ఉంటారండి, మహిళా పోలీసులు కూడా ఉంటారు, మహిళా పోలీసులు కూడా అదే విధంగా మాట్లాడతారా? వినండి, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసుల్ని ఏ రకంగా అసభ్య పదజాలంతో మాట్లాడాడో వీడియో ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉంది, మీరు ప్లే చేయండి. అంతకన్నా దిగజారిపోయినటువంటి మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డే కాదు, వేరే కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? రాష్ట్రంలో కేవలం వైసీపీ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ ఉంది. ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారే తప్ప ఆయన మాట్లాడిన మాటలని మీరు ఎవడో మాట్లాడలేదు అనేది నా వ్యక్తిగతమైన. ఓకే సంతోషం. మనతో సుజాత గారు వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుజాత గారు. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో మాజీ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, నిన్న మీ అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్, అంటే ఆయన గతంలో 2-3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారుల గురించి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే ఇప్పుడు అడ్వకేట్ గారు మాత్రం ఇంతకన్నా దారుణంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు సుజాత్ గారు? సార్, అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికే వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత సంస్కారవంతులైనా, జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి, ఆయనకి వత్తాసు పలకడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా వాళ్ళ విలువలు దిగజారిపోతాయో, సంస్కారం హీనంగా తయారవుతారు అన్నది ఇప్పుడు మన లాయర్ గారి మాటలు వింటే అర్థమవుతుందండి. సాక్షాత్తు పోలీస్ అధికారుల్ని బట్టలోడదీసి కొట్టాలి అనడం అత్యంత నీచమైన స్టేట్మెంట్ సార్. ఒక లాయర్ గా, ఒక న్యాయవాదిగా, మీరు చట్టాలను పరిరక్షించే వ్యక్తిగా అటువంటి మాటలు మాట్లాడడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి అంటే వాళ్ళు ప్రభుత్వం తరపున పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ, ఒక పోలీస్ శాఖలో ఉన్న కష్టాలు మీకు తెలుసా? ఒక లాయర్ గా మీకే బాగా తెలుసు, మా అందరికంటే మీకే బాగా తెలుసు. రాత్రి అనక పగలనక మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకున్నన్ని కష్టాలు ఇంకెవరికి ఉండదు, వాళ్ళకున్నన్ని ఒత్తిడులు. సార్, ఆయన మాట్లాడినంతా మాట్లాడారు కదా, నా దగ్గర ఏమన్నా మూర్ఖుల్లాగా మాట్లాడకండి. నేను మాట్లాడతా. మొత్తానికి ఆపాదించకండి. మూర్ఖులు ఎవరు అంటున్నా మాట్లాడుతున్నారు మీరు కాదు వెంకటేష్ గారు. మూర్ఖులు ఎవరైతే పోలీసు శాఖకు మొత్తానికి ఆపాదిస్తారో వాళ్ళంతా మూర్ఖులే. జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖలో కొంతమంది ఆయన విధమైన భాష మాట్లాడిన తర్వాత ఆ భాషను సమర్థించే వాళ్ళు మేధావులా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పోలీసు శాఖలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరుల గురించి. దీన్ని మొత్తం అందరికీ ఆపాదించొద్దు అంటున్నా. ఓకే సుజాత గారు కంటిన్యూ చేయండి మీరు.
సార్ పోలీస్ శాఖలో తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఈయన వాళ్ళని గొడ్డలు తీసి కొడతా ఉంటారా? అది కరెక్టా సార్? పోలీస్ శాఖలో అధికారులు తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా వాళ్ళు కూడా చట్టాలకి ఏం అతీతం కాదు కదండి. శిక్షిస్తామన్నా, చట్టపరంగా శిక్షిస్తామన్నా. బట్టలు ఉడిదిస్తా అంటే మహిళలు ఉంటారు అందులో, మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ శిక్ష పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చట్టాలకి ఏం అతీతం కాదు కదా. వాళ్ళని చట్టపరంగా శిక్షించాలన్నారు కానీ గుడ్డలు ఉడదీసి కొడతాం, మేము రూమ్ లో వేసి కొడతాం, మేము కిడ్నాప్ చేస్తాం, ఏంటి సార్ ఇవి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇచ్చినా మీరు గుడ్డిగా ఆయన్ని సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని కరెక్ట్ అంటారా? కాదు, అంటున్నాను. మళ్ళీ ఇందాక మిమ్మల్ని అన్నారు చూసారా సుజాత గారు, ఆయన కొంతమందిని అన్నారు, అందరినీ అన్నారని అనుకునే వాళ్ళు మూర్ఖులు అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలోడు తీసే కొడతామని చెప్పేసి అని అంటున్నారు, ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. అటవీ శాఖ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళ యొక్క వాహనాల్లో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ కొట్టిన వాళ్ళని శభాష్ అంటున్నారా మీరు? మేము అక్కడ అనలేదు వాళ్ళని శభాష్. నేను ఇంకా అక్కడి వరకు రాలేదు కదా. ఆ టాపిక్ అడిగారు కదా వెంకటేష్ గారు, మీరు అడిగిన ప్రశ్న కూడా చెప్తారు, నేను కూడా అడుగుతాను. మీరు అడిగిన ప్రశ్న మేడం కంటిన్యూ చేయండి. అటవీ శాఖ మీ అధినేత శాఖ, సో వారు అడిగింది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను సార్. నేను మాట్లాడేటప్పుడు ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసుకుని అదంతా అయిపోయిన తర్వాత మాట్లాడితే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా. అధికారులు పోలీస్ శాఖే కాదండి, ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎవరు సమర్థించరు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకారం చట్టాల ప్రకారం శిక్షార్హులే. వాళ్ళని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సమర్థించదు. చంద్రబాబు నాయుడు గారు సమర్థించరు, పవన్ కళ్యాణ్ గారు సమర్థించరు. అలాంటిది కొంతమంది అధికారులనే మేము అంటాం. అండాలి మీరెవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అధికారులు వాళ్ళు పోలీస్ అధికారుల్ని ఆ విధంగా అవమానపరిచేటువంటి అధికారం ఆయనకి ఎక్కడదే అనేది వారి ఉద్దేశం అండి. కొట్టే అధికారం మాత్రం ఎమ్మెల్యేకి వస్తుంది అంటారు మీరు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి మాత్రం కొట్టే అధికారం వస్తుంది. ఎవరు ఇప్పుడు కొట్టే అధికారం వచ్చిందని ఎవరన్నారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోబట్టే కదా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రి తమ్ముడు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి తమ్ముడు కానిస్టేబుల్ ని గోవ మీద కొట్టినటువంటి అధికారంలో ఉంటే వస్తుంది. అది అద్భుతమైన పరిపాలన. బ్రహ్మనాయుడు గారు సుజాత గారు అనట్లేదు కదా సార్. వెంకటేష్ గారిని ఆగమనండి సార్. ఆయన మాట్లాడినంత సేపు మేము విన్నాం కదా, ఆగమని చెప్పండి. అటవీ శాఖ అధికారుల్ని వాళ్ళు ఏదైతే ఆ ఎమ్మెల్యే దుర్భాషలు ఆడడం వాళ్ళ మీద ఇది చేయడం జరిగిందో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏం వాళ్ళని వెనకేసి రావట్లేదు, వాళ్ళని కాపాడట్లేదు. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతున్నాయి, వాళ్ళ మీద కేసు నమోదైంది. మేమేం వాళ్ళని వెనకేసుకు రావట్లేదు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మేమేం కాపాడలేదు కదా. అలాంటి ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి డైరెక్ట్ గా మేము శిక్ష వేసేస్తామా? డిప్యూటీ సీఎం గారు వేసేస్తారా? లేదంటే అటవీ శాఖ మంత్రిగా ఆయన శిక్ష వేసేసి లోపల కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టేస్తారా? కాదు కదండి. చట్ట ప్రకారం ఏ శిక్షలు తీసుకోవాలో ఆ శిక్షలు తీసుకుంటారు. ఎంపీడీఓకి ఒక వ్యక్తిని ఎంపీడీఓని ఏదైతే వైసీపీ నాయకుడు అరెస్ట్ చేశాడో ఆయన మీద దుర్భాషలు ఆడారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఆ అధికారికి అండగా నిలిచారు. మరి గతంలో ఒక కానిస్టేబుల్ ప్రకాష్ గుర్తుందో లేదో మీకు, బకాయిలు చెల్లించండి అని చెప్పి ఒక ప్లకార్డు పట్టుకున్నాడు సార్. ప్లకార్డు పట్టుకున్నందుకు ఆయన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి ఆయన కేసులు పెట్టి ఆయన్ని ఎంత వేధించండి. ఒక మాస్క్ అడిగిన పాపానికి గవర్నమెంట్ డాక్టర్ ఆయన ఎంత వేధించి ఆయన మరణానికి కారణం అయ్యారండి. మరి మీరు ఒక ఎంపీడీఓ మహిళా అధికారిని వైసీపీ నాయకులు ఏ విధంగా వేధించారండి? అంబటి రాంబాబు గారండి మొన్నటికి మొన్న వైసీపీ ర్యాలీకి ఇచ్చిన అనుమతికి మించి ఎక్కువ కార్లు వస్తుంటే నేరో రోడ్డు ఉంది, అక్కడ వెళ్ళకూడదు, వెళ్లితే ప్రమాదం జరుగుతుంది అని గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ చెప్తే అది బ్యారికేడ్స్ అన్ని తోసేసి పోలీసుల మీద ఎటువంటి జులుం ప్రదర్శించారండి. అంటే అనుకూలంగా పోలీస్ అధికారులు పనిచేయకపోతే వాళ్ళని గుడ్డలోడు తీసేస్తారా? మీకు ఎవరిచ్చారు అధికారం? పోలీస్ శాఖ మీ కాళ్ళ కింద ఉందా? వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా అలాగే చిందులేశారు పోలీసుల మీద. మీరు నన్ను ఎలాగ రానివ్వరు? నీ అధికారంలోకి వచ్చాక చూస్తా, మీ అంతు చూస్తా. మొదటి నుంచి అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎయిర్పోర్ట్ లో అదే వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు వీడియోల సాక్షిగా మనందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చిందులేశారండి.
పోలీసు అధికారి మీద దుర్భాషలాడారా? ఆయనకి థ్రెటనింగ్స్ లేదు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి వెధవ పనికి, ప్రతి వెధవ స్టేట్మెంట్ కి మీరు గుడ్డిగా ఆ మాట్లాడండి సుజాత గారు. దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్న ప్రతి దానికి వెనకేసుకు రాకండి సార్. జనాల్లో లాయర్లు అంటే ఎంతో గౌరవం ఉంది సార్, ఆ గౌరవం తగ్గిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏముంది సార్ ఈ రోజు కొంచెం ఆగాలి మీరు మాట్లాడితే వెనకేసుకురాకండి. పోలీసు అధికారులు ఎవడ బూట్లు నాగట్లేదులేమ్మా, మాకు అవసరం లేదు. దయచేసి మమ్మల్ని అట్లాక్ రాకండి. వెంకటేష్ గారు సబ్జెక్ట్ ఏదో ఉందో దాని గురించి మాట్లాడండి, గౌరవంగా మాట్లాడుకోండి. కానీ చెప్పండి, ఒప్పుకుంటాం. మీరేదో మైండ్ లో ఏదో పెట్టుకొని మీరు ఎవరినో ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడకండి. సాక్షాత్తు నాగబాబు గారు కూడా అడ్వకేటే, ఆవిడకి తెలుసో లేదు. వద్దులేండి ఆ మాట. ఇప్పుడు వారు మీకు చెప్తున్నారు, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, నాగబాబు గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి చెప్తుంది. అడ్వకేట్ అంటే అడ్వకేట్ మిత్రుడు నాగబాబు కూడా అడ్వకేట్ అని చెప్తున్నా నేను. ఓకే కాంట్రవర్సీ స్టేట్మెంట్ అవసరంగా మీరు ప్రభుత్వం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నాయకుల మీద, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడమాకండి. మీకే రిస్క్ అనవసరంగా. ఆగండి మీరు, దయచేసి ఆగండి. వద్దులేండి సుజాత గారు, మీ దగ్గర నుంచి వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ కట్ అవుతా ఉంది. మీరు మళ్ళీ మాట్లాడదురు సుజాత గారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు 99 టీవీ వీక్షకులకి శుభ సాయంకాలం. పోలీసు శాఖ ఎంతో గౌరవంగా, హుందాగా నడుచుకునేటువంటి శాఖ. ఈ రాష్ట్రమైనా, ఈ దేశమైనా, ఈ సమాజమైనా ధైర్యంగా వ్యక్తులు జీవించాలంటే ఆ శాఖ సహకారం, ఆ శాఖ అధికారుల సహకారం తప్పనిసరి. అలాంటిది ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి గతంలో మీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చారు. సో ప్రతిదీ నిశ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఏంటి మీరు ఏం చెప్తారు ఆయన కామెంట్స్ మీద? బ్రహ్మనాయుడు గారు, ఆయన అబ్జర్వేషన్, ఆయన మాటలు అది చాలా తేలికగా తీసి పడేది. ఎందుకంటే ఆయనకు ఒక జెండా లేదు, అజెండా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది చదవాలి. అటువంటి వారి గురించి నిజంగా రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు వచ్చాయండి జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీ పార్టీకి? అంటే ఆయన చేతిలో ఏమీ లేదు, మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? ఫస్ట్ ఆయనకేమీ చేత కాదు, ఆయనకు చావలేదు. ఎంతసేపు ఉన్నా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని తయారు చేశాడు. ఆయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఎటువంటి జనసైనికులను కూడా ఇట్లా ప్యానెల్లో వచ్చే వాళ్ళను కూడా ఒక మాట మీద నిలబడలేక, ఏది మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థం కాక, నిజం మాట్లాడే దాన్ని తట్టుకోలేక, ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నట్టు చెప్పారు, తప్పేముంది? ఆయన చెప్పినట్లు తప్పేముందండి? వినాలంతే, వినాలి. కానీ వెంకటేష్ గారు మీరు ఇలా చెప్పేదానికి లేదు, అలా చెప్పేదానికి లేదు అనడానికి సుజాత గారికి లేదు. మీరు ఏం మాట్లాడతారో మీ ఒపీనియన్ ఏదో అది చెప్పండి అంతే. వారు ఏమన్నారు? అడ్వకేట్ గా ఉన్నప్పుడు మీరు పోలీస్ అధికారులను ఉద్దేశించి మీరు అలా మాట్లాడడం లేమన్నారు. ఇప్పుడు మాట్లాడదు, ఉండండి, ఆగండి, మీరు ఆగండి. ఒకటి సుజాత గారు, మీరు ఏదైనా సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ మీద తీసుకొని వచ్చి నిదానంగా, నిబ్బరంగా మాట్లాడండి. అంతేగాని అనవసరమైన వేరే వాళ్ళ మాట్లాడినది ఏలెత్తి చూపుతూ మీ దగ్గర సబ్జెక్ట్ లేక ఊరికే బయటికి మాట్లాడితే అగుడు పడిపోతారు మీరు. శ్రీకాంత్ గారు చాలా హుందాగా మాట్లాడేటువంటి ప్యానలిస్టులు సుజాత గారు ఒకరు. ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ, కాంట్రవర్సీగా కానీ, అసభ్యంగా కానీ ఎప్పుడు కూడా వారు ఒక మాట ఇప్పటి వరకు కొన్ని పబ్లిక్ డిబేట్లకు వచ్చింటారు, వారు ఎప్పుడు కూడా ఆ వ్యాఖ్యలు చేయలేదు. చాలా హుందాగా నడుచుకుంటారు. రోజు మూర్ఖంగా వాదించారు. వెంకటేష్ గారు ఒక న్యాయవాదిగా కరెక్ట్ గా ఉన్నట్టుగా మాట్లాడారు, ఒప్పుకోవాలి. లేదంటే నువ్వు దాన్ని ఎత్తకూడదు. నీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలి, అంతేగాని ఆయన మీదకి వచ్చే ఎట్లా? ఏమన్నారు బ్రహ్మనాయుడు గారు మూర్ఖులు అని చెప్పేసి మాట్లాడారు. వారు ఏం మాట్లాడినా అందరూ సైలెంట్ గా ఉండాలా? బ్రహ్మనాయుడు గారికి సబ్జెక్ట్ లకు వస్తాం, ఆమె వచ్చినప్పుడు మాట్లాడమని అవకాశం వచ్చింది. సరే రండి, సబ్జెక్ట్ లోకి రండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వీరంతా వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో కావద్దండి, అది లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ గారు కూర్చొని రాసిండేది. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుకరించండి,
అట్లా అనుకరించకపోయి వీరు చెప్పినట్లే చేస్తే ప్రభుత్వాలు అనేది మారుతుంటాయి, ఎవరైనా వస్తుంటారు. అటువంటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు రిటైర్డ్ అయిపోయినా కూడా 7 సముద్రాలు దాటినా కూడా మిమ్మల్ని పట్టుకొని వస్తామనేది చెప్పారు. అంటే ఉండవాళ్ళన్నా క్రమశిక్షణతో పని చెయ్యండి అని చెప్పారు. బాగా గతంలో ఇంకా నేను మాటలతో నా నోటితో చెప్పకూడదేమో, మేడం ఉన్నారు, ఎర్రమనాయుడు ఏం మాట్లాడారో చెప్పమంటారా? అసభ్యమైన వార్త చెప్పమంటారా? ఇప్పుడు ఎర్రమనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా? ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సార్ వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు లేరు కదా, అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు. పోలీసుల్ని ఎంత అసభ్యంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని ముందు వారిద్దరిని లోపలేమనండి. ఫస్ట్ స్పీకర్ ని ఎర్రనాయుడు గారిని గతంలో ఎర్రనాయుడు గారు కాదండి, అచ్చెన్నాయుడు గారు కరెక్ట్ చేసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, సారీ అచ్చెన్నాయుడు, సారీ అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడిండేది తీసుకొని ముందు వాళ్ళిద్దరిని లోపలేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమండి. ఆ నోట్లో నుంచి ఆ వాల్యూ ఆ ఇద్దరిని ఫస్ట్ ఆ శిక్ష పడిస్తే ఈయన మాట్లాడిండేది మనం ఒప్పుకోవచ్చు. కానీ సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా లైట్ గా తీసుకోండి. ఆయన మాట్లాడిన మాటలు ఏవి కూడా వ్యర్థము, దాని గురించి పెద్దగా ఇది అనుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిస్తే తప్ప ఆయన చదవలేని పరిస్థితి. అటువంటి వారి గురించి రోజు ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు, ఆయనకి ఎవరు రాసిస్తారు స్క్రిప్ట్? మీరు సార్ ఆయనే రాసుకోవచ్చు. ఏమి పవన్ కళ్యాణ్ గారు ఆయన లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈయన మాట్లాడకూడదు, అది ఒక రూల్ ఉంది వాళ్ళల్లో. ఇప్పుడు అటువంటి వారి గురించి ఎందుకు సార్ ఊరికి అనవసరంగా రోజు ఒక్కటి మనకు చూసుకుంటూ వస్తున్నాం. మన ఈమె కర్నూలులో అమ్మాయి ఇది జరిగింది కదా, అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళా చూసాం సుగాలి గురించి ఎప్పుడు మా చేతిలో లేదు, ఆ సీఎం గారి చేతిలో ఉంది, డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఏం లేదు అని 2 లక్షల బుక్కులు చదివేవాడు ఆయన రాసుకోకుండా ఊరికే వేరే వాళ్ళ స్క్రిప్ట్ చదువుకుంటా మాట్లాడడము, ఆయన గురించి రోజు మాట్లాడడము నాకైతే టైం వేస్ట్ అనిపిస్తుంది. ప్రజలకు టైం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్న రోజు అయితే నాకు టైం వేస్ట్. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి, లోకేష్ బాబు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి. వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు, వాళ్ళకు సొంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకు ఒక రాజకీయమైన 40 ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా మనం మాట్లాడదాం. ఈయనకు ఓనామాలు కూడా నాకు తెలియవయ్యా, ఆయన రాసిస్తే నేను చదువుకుంటున్నాను, నేను చెప్తున్నాను అనే వాని గురించి రోజు మనం ఎందుకు మాట్లాడాలి సార్? నేను మిమ్మల్ని సమాధానం చెప్తారా? సరే ఒకటి బ్రహ్మనాయుడు గారు, శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భాషల్లో మాట్లాడగలరు చెప్పండి మీరు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, బాగా తెలుగు మాట్లాడతారు. ఏమే నాకు తెలిసి ఈ 3 ఉన్నాయి. కన్నడ బాగా మాట్లాడతారు. కన్నడ ఇప్పుడు బెంగళూరులో అక్కడ తిరుగుతుంటారు. కన్నడ ముందు నుంచి సురేంద్ర నాయుడు గారు నవ్వుతున్నారు. ఏం సార్? సురేంద్ర నాయుడు గారు నవ్వుతున్నారు, సుజాత గారు నవ్వుతున్నారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాదిరి తెలిసి తెలియని ఇంగ్లీష్ లో మాట్లాడరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన వీడియో ఒక్కటే చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన ఒక్క వీడియో చూపించండి, నేను ఈ ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని ఇంటి వెళ్ళిపోతా. సార్ నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. హిందీ ఎక్కడ మాట్లాడారు? వస్తా సురేంద్ర గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. హిందీ ఎక్కడ మాట్లాడారు? కన్నడ ఎక్కడ మాట్లాడారు? ఒక్క 2 నిమిషాలు ఆయన హిందీ గానీ కన్నడం గానీ మాట్లాడినటువంటి వాయిస్ క్లిప్ మీరు చూపించగలుగుతారా? అంటే ఇప్పుడు రోజు మాట్లాడుకునేది మీకు ఊరుకోండి సార్, ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని భాషలు మాట్లాడతారు తెలుసా మీకు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, ఎన్ని భాషలు మాట్లాడతారు తెలుసా మీకు? అన్ని భాషలు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆయన స్పీచ్ కొట్టండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని తమిళ్ అని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని హిందీ అని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని కన్నడ అని కొట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు కొడతారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ని హిందీ, తమిళ, కన్నడ అని ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడొద్దు. 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేధావే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తెలుగులో రాసుకొని చదువుతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఆయనకి 5-6 భాషలు వచ్చు. మరి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కి ఎన్ని భాషలు వచ్చు? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. కన్నడను తెలుగులో రాసుకొని చదువుతారు,
ఎందుకంటే ఆయన ఇంగ్లీషు, కర్ణాటక తెలుగు వెళ్తారు కదా, చదువుతారు. కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ లోనే కదా ఉండేది. అక్కడ ఏం మాట్లాడతారు? కన్నడలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారా? ఈసారి అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని కన్నడ తీసుకెళ్తారు మంత్రులు వచ్చినప్పుడు బ్రహ్మనాయుడు కన్నడ గారు. భాషలతో మాట్లాడతారు. ఏది ఒక్కటి చూపించినట్లా? వాళ్ళతో మాట్లాడతారు. మీరు 1 to 1 కూర్చొని మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో. కంగారు కాదు బ్రహ్మనాయుడు గారు, ఆ. ఈ రోజు మీరు చాలా వాళ్ళ మీద ఒకాల తప్పించుకొని వచ్చినట్లున్నారు మీరు. నేను అలాగే వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆయన అసలు వేస్ట్, ఆయన స్క్రిప్ట్ ఎవరో ఇస్తారో ఆయన గురించి మనం మాట్లాడటం వేస్ట్ అనేటువంటి ఆ మాట మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ తప్పండి, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధినేత. మీకన్నా డబుల్ సీట్లు వచ్చినాయి. ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడొద్దు రాజకీయాల్లో, చాలా తప్పది. అసలు ఆలోచన విధానం కరెక్ట్ కాదు. రాజ్యాంగంలో లేదని ఎందుకు సార్ బ్రహ్మనాయుడు గారు? సరే మంత్రిగా ఉన్నారుగా 21 అసెంబ్లీ సీట్లు లేవా ఆయనకి? ఆయన మంత్రినే చెబుతున్నాము. సరే. ఆయన ఉప ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగంలో లేదు. ఓకే. దాని గురించి ఎందుకు అని చెప్తున్నా. ఓకే ఇంకా రిలాక్స్ అవ్వండి దయచేసి. సురేంద్ర నాయుడు గారిని వారితో మాట్లాడడం. నమస్తే అండి సురేంద్ర నాయుడు గారు. సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు. పోలీస్ శాఖ సంబంధించి మన చర్చ, గతంలో జగన్ గారు పోలీస్ శాఖ సంబంధించిన అధికారులు మాట్లాడిన మాటలు, నిన్న ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు. సో అందులో ఉప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గత వ్యాఖ్యలు ఉద్దేశించి మాట్లాడారు. ఆయన విన్నారా మీరు? విన్నా. సో అంటే పోలీస్ అధికారుల్ని ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి 99 న్యూస్ వీస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రివారి కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ముందు జరిగిన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలలో ఏ విధంగా జరిగింది, ఈ రోజు ఏ విధంగా జరుగుతూ ఉంది, దీన్ని బేరీజ్ చేసుకోవడం. దాని తర్వాత వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాని సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్లో ఆయన పోలీసులు కానీ అధికారులని కానీ అంటే వాళ్ళని కానీ వీళ్ళని కానీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని రాజకీయ నాయకులతో పాటు మిమ్మల్ని తాట బెరికేస్తా, రఫ ఆడిచ్చేస్తా, రఫ కోసేస్తా అని చెప్పి మాట్లాడుకుంటా పోవడం. దాంతోపాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇష్టానుసారం మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. దాన్ని కోట్ చేస్తూ నిన్న గౌరవపదమైనటువంటి మన రాష్ట్రాన్ని రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మీరు 4,500 రూపాయలు మీరు తీసుకుంటున్నారు. దీన్ని 12,500 మీకు చేస్తాను, బాధ్యతాయుతంగా ఉండండి, మీరు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దండి అని మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగాన్ని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, బ్రహ్మనాయుడు గారు, పోలీసుల్ని ఒక్క వైసీపీ పార్టీయే కాదు, ఎవరు మాట్లాడినా కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా ఇంకొక పార్టీ వాళ్ళు మాట్లాడినా ఎవరైనా కూడా అసభ్యకరంగా గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని మాట్లాడింది. దాన్ని వీళ్ళు మమ్మల్నే మాట్లాడినారు అని వాళ్ళు దాన్ని మిందేసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఒకటి. రెండోది, ఇందాక శ్రీకాంత్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన సినిమాలో కానీ ట్రై చేసి ఉంటే బ్రహ్మానందం వాళ్ళంతా వేస్ట్ కామెడీ పండించే దాంట్లో. ఎవరు అంత అద్భుతమైనటువంటి కామెడీ పండించగలడు ఆయన. అంత అద్భుతమైనటువంటి దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినాడు. ఎందుకు ఈ మాట అంటానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జెండా లేదు, అజెండా లేదు, ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. ఇది హాస్యాస్పదమే కదా. ఎందుకు హాస్యాస్పదం అంటానంటే, 151 సీట్లలో పోటీ చేసినటువంటి మీరు 11 సీట్లలో గెలిచారు. 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు 21 గెలిచారు. దేశంలో నాకు తెలిసి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పే తప్పైతే మీరు నన్ను కరెక్ట్ చేయండి, దేశంలో
ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎన్ని సీట్లో పోటీ చేస్తే అన్ని సీట్లలో గెలిచినటువంటి పార్టీ ఇంతవరకు ఏదీ లేదు చరిత్రలో, ఒక్క జనసేన తప్ప. సో మీరు ఆ పార్టీని పట్టుకొని ఆ నాయకుడిని పట్టుకొని జెండా లేదు అజెండా లేదు వేస్ట్ అంటే 151 దాంట్లో పోటీ చేసి 11కు పడిపోయిన వాళ్ళను ఏమనాలి మనం? సూపర్ 21 గెలిచిన వాళ్ళే వేస్ట్ అయితే బ్రహ్మనాయుడు గారు 151కి 11 గెలిచిన వాళ్ళు ఏమనాలి మనం? ఏమంటారు? అంటారా? ఏ పదం వాడాలా? అదే ఏమంటారు, మీరేమంటారు? నేను ఏ పదం వాడాలని అంటే డిక్షనరీ ఎతక, నేను ఏ పదం వాడాలా అనేది ఆ పార్టీకి ఏ పదం సరిపోతుందని నేను డిక్షనరీ ఎతకాల. ఎతికిన తర్వాత నెక్స్ట్ డిబేట్ లో చెప్తా దీనికి ఏ పదం వాడాలని. ఒకటి. రెండోది, ఇప్పుడు మా శ్రీకాంత్ గారు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు, ఈయనే రాసుకుంటాడు, ఆయనకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాసిస్తారు అనేసి వీళ్ళు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆయన రాసుకొని వస్తే మీరు గూగుల్ కొడితే, ఇందాక మీరు గూగుల్ కొట్టండి, పవన్ కళ్యాణ్ కన్నడ గూగుల్, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ గూగుల్ కొట్టండి అంటారు. మీరు భలే చెప్తారు బ్రహ్మనాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కూడా గూగుల్ కొట్టామంటే 43,000 కోట్లు వస్తుంది. ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏమొస్తుంది తెలిసిన? 9 నోట్లు, 72,000 రూపాయలు విలువ. దాని విలువ అంటే $9 విలువ, 72 వర్త్ ఆఫ్ కాస్ట్ 72,000 అనేది వస్తుంది. అంటే $9 విలువ 72,000 రూపాయలు ఎప్పుడైందో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పాలా, లేదంటే శ్రీకాంత్ గారు చెప్పాలా? నాకైతే తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన దొంగతనం చేసినప్పుడు 9 నోట్లు విలువ 82,000. దాన్ని 72,000 ఎప్పుడైందో అది ఎంత పెరిగింది అనేది నాకు తెలియదు. అంటే అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు, ఈయన గొప్పోడు కాదంటే మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఒక రాజకీయంలో ఉండేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా మీరు మాట్లాడేది కొంచెం పద్ధతి పాడు ఉండాలి కదా. అంటే మీరు ఎవరిని బట్టే వాళ్ళని మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా మేము పట్టుకొచ్చేస్తాం, నార తీసేస్తాం, తాట తీసేస్తాం అంటే వినిపించుకునేదానికి వాళ్ళేమి మనలాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు కాదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇప్పుడు కన్నడ బాగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను కూడా యలహంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అవతలనే ఒక లేఅవుట్ వేస్తున్నాను నేను కూడా కర్ణాటకలో. ఆయన ఎప్పుడు కన్నడ మాట్లాడేది నేను ఆ పక్కన వాళ్ళ ఇంట్లో పనిచేసేవారు కూడా కొంతమంది ఉండరు, నాకు పరిచయం ఉండేవాళ్ళు. నా లేఅవుట్లో కూడా వాళ్ళు ఈ చెట్లు గార్డెన్ చేసేదానికి వస్తారు. వాళ్ళని రేపు అడగాలి నేను. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్నడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా, మీతో ఏమని అడగాల, తెలుసుకోవాలా. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు తప్ప వేరే భాషలు అయితే ఫ్లూయెంట్ గా నాకు రాదు. ఇంగ్లీష్ మాట్లాడతారండి, అట్లా అది ఇంగ్లీష్ ఆయన విదేశాల్లో కూడా చదువుకున్నారు, ఆయన ఎంబీఏ చదువుకున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. బ్రహ్మనాయుడు గారు నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడతానండి. వాట్ ఈస్ దిస్, దట్ ఈస్ దుస్సు, తుస్సు, పుస్సు అని నేను కూడా మాట్లాడతానండి. నేను మాట్లాడేది ఇంగ్లీష్ కాదు కదా, మీరు మాట్లాడేది ఫ్లూయెంట్ ఉంటది. ఆ విధంగా నాకు ఇంగ్లీషు నేను మాట్లాడిన దాంట్లో బ్రహ్మాండ మాట్లాడతా, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అని మాట్లాడతాను. ఇంగ్లీష్ నేనే బాగా మాట్లాడతానంటే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రావీణ్యం, ఆయనకు ఇంగ్లీష్ లో ఎంత ప్రావీణ్యం ఉందో ప్రపంచానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటానంటే పోలీస్ యంత్రాంగానికి ఇవ్వాల్సిన గౌరవం పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం ఇస్తాది. ఏ పార్టీ వారైనా సరే, జగన్మోహన్ రెడ్డి పార్టీ అని మేము చెప్పలా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఇంకొక దొంగ అయినా, ఇంకొక దోపిడీదారుడైనా పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే, గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే, వాళ్ళ పదవికి అడ్డం కలిగే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ తాట పీకేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆ విధంగానే ముందుకు పోతాం. వెంకటేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. వెంకటేష్ గారు, బ్రహ్మనాయుడు గారు మళ్ళీ చెప్పదలుచుకున్నది ఒకటేనండి.
రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ నేత అయినా సరే ఒక వ్యవస్థని మొత్తం దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చెయ్యకపోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి గారు శ్రీకాంత్ గారు చెప్పినట్టు కూడా ఎర్రనాయుడు గారు అక్కడికి వచ్చినటువంటి 400 మంది 600 మంది పోలీసులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అన్నారు కానీ అచ్చెన్నాయుడు గారు అన్నారు కానీ ఎంటైర్ పోలీస్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కాదు ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి డెరాగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, పలు బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను దృష్టిలో పెట్టుకుని యాజ్ సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వీళ్ళకు మాత్రమే ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకు మించి దీని వ్యవస్థకు మొత్తాన్ని ఆపాదించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు వ్యవస్థని వ్యతిరేకం చేద్దామనో లేకపోతే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిరిగారు కాబట్టి వ్యతిరేకంగా చేద్దామని అంటే జరిగేది కాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. సుజాత గారు, మొదటిగా పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లేదని, పవన్ కళ్యాణ్ గారికి భాషలు రావని, పవన్ కళ్యాణ్ గారికి అధికారం కొత్తని వీళ్ళు అనడం బట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంట పెట్టారన్నది వీళ్ళకి ఏ విధంగా అధపాతాళానికి తొక్కితే వీళ్ళకి మండుతుందన్నది చాలా స్పష్టంగా తెలుస్తారు. ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళ మాటల ద్వారానే వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 8 నుంచి 10 లాంగ్వేజెస్ మాట్లాడతారు. అలాగే కొన్ని భాషల సంగతి పక్కన పెట్టండి, మన జగనన్న భాష అందరికీ తెలుసు. అందరికి రైనా నై అని హిందీని కిచిడి చేసేసిన జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు జనం మొత్తం చూశారు. ఇంకా అది పక్కన పెడితే ప్రభుత్వ శాఖల మీద పాలసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి డిబేట్ పెడదాం మీరు రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ లేదు, మళ్ళీ తిరిగి రిప్లై కూడా లేదు దానికి. ఎందుకంటే భయం, ఆయన పెట్టిన పాలసీయే టీపీఎస్ మీద ఆయనకే నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు తూచు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్న వ్యక్తి, సంపూర్ణ నిషేధం అని చెప్పి యూటర్న్ తీసుకున్న వ్యక్తి, తను పెట్టిన పాలసీ మీద తనకి నాలెడ్జ్ లేని వ్యక్తి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పదలుచుకున్నారు? 100% జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఏంటి, రాజ్యాంగం ఏంటి, పాలసీలు ఏంటి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. తెలియకుండానే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ శాఖలో ఎంతెంత దోచుకోవచ్చు, ఎంతెంత కమిషన్ లో బొక్కి తినొచ్చు తప్ప వేరే ప్రజలు ఏమైనా చేద్దామన్న ఆలోచనే లేదు సార్. ఇంకొక విషయం నేను చాలా షార్ట్ కట్ లో ముగించేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లేదు, పదవులకు కొత్త, ఆయన పరిపాలన కొత్త అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖని 24వ స్థానంలో ఉంటే వైసీపీలో ఇప్పుడు 2వ స్థానానికి తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖలో జాతీయ అవార్డులు వచ్చినాయి, 4 అవార్డులు. ఫస్ట్ అవార్డు, సెకండ్ మళ్ళీ నీటి సంరక్షణ, ఏదైతే ఇంకుడు గుంతలు కానీ ఫామ్ పాండ్స్ కానీ చెక్ డ్యాములు కానీ నిర్మించడం ద్వారా జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఇది పెంచారు సార్, ఆదాయాన్ని పెంచిన మొట్టమొదటి శాఖ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫస్ట్ టైం ఆయన ఆదాయాన్ని పెంచారు. మీరు గతంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు, ఖజానాకు గండి కొట్టారు, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుతున్న వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. బ్రహ్మనాయుడు గారు కొంచెం అడ్డం రావద్దండి, దీన్ని బాగా తెలివిగా డైవర్ట్ అయిపోయింది టాపిక్ అంతా. ఈ కానిస్టేబుల్ పోస్ట్ అనేటివి ఉన్నాయి కదా, ఇవి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 20/10/2022లో జీవో నంబర్ 153లో 6,511 పోస్టులకు వారి హయాంలోనే ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోలీసులు వచ్చిన తర్వాత దీన్ని ఏం చేశారంటే వీళ్ళు ఈ పోలీసు యొక్క ఉద్యోగాలని క్రెడిట్ చోరీ చేశారు వీళ్ళు. ఇంతకు ఎంత నిస్సిగ్గుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే, తమ్ముళ్ళు మీ అందరికీ నేనే ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. అది పక్కన పెడదాం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధాలు చెప్పారంటే, సివిల్ పోస్ట్ 3,580, ఏపీఎస్పీ పోస్టు 2,520, ఆర్ఎస్ఐ పోస్టులు 96, సివిల్ 315, మొత్తం 6,515 పోస్టులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వారి హయాంలోనే ఎగ్జామ్స్ రాసి వారి 22/1/2023లో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒక నెలలోనే ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ కూడా అయిపోతే దీంట్లో 95,216 మంది ఎలిజిబిలిటీ అయితే
మొత్తం రాసిండేది 4,56,000 మంది అయితే ఇది వచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే కోర్టులో వేసి చిన్నగా ఆగిపోయి ఇప్పుడు జరిగితే ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎవరో పుట్టిన బిడ్డకు మనం ఎత్తుకొని చెప్పుకోవచ్చా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఇదే. నిస్సిగ్గుగా పుట్టిన బిడ్డకు ఈ రోజు పేరు చెప్పుకున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు వచ్చిన కానిస్టేబుల్ పోస్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడివ్వండి. బ్రహ్మనాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకునే అలవాటు వైసీపీది, పేటెంట్ హక్కు. గత 5 సంవత్సరాలలో మేము పెట్టిన రోడ్లు చేశారు. మేము అన్ని బిడ్డకి వీళ్ళు పేరు పెట్టుకున్నారు. మాకు పుట్టిన బిడ్డకి వీళ్ళ ఇంట్లో ఎత్తుకొని పోయి వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు. మా బిడ్డనే మాకు పుట్టిన బిడ్డ ఎత్తుకొని పోయి ముద్దులు పెట్టుకున్నారు. ఎవరు మంచి చేసినా, ఎవరు పరిశ్రమలు తెచ్చినా, ఎవరు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా, ఎవరు నియామక పత్రాలు మన రాష్ట్ర ప్రజలకి. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సురేంద్ర నాయుడు గారు, సుజాత గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.